మన ఇన్కమ్ కన్నా ఎక్కువ రిటైర్ అయ్యాక రావాలి అంటే బై ద టైం మనం రిటైర్ అయ్యే టయానికి మనము ఒక పెద్ద కార్పస్ క్రియేట్ చేయాలి. దాని నుంచి ప్యాసివ్గా మనం ఏం చేయకుండా కూడా ఒక మినిమల్ విత్డ్రావల్ రేట్తో కూడా మనం సంపాదిస్తున్న అమౌంట్ కన్నా ఎక్కువగా నెలకు వచ్చేట అవకాశం ఉండాలి. దానికి కావాల్సింది ఏంటి? పెద్ద కార్పస్. సెకండ్, మన కార్పస్ కూడా ఆ టైంలో ఎస్పెషలీ మనం రిటైర్ అయ్యే టయానికి ఇన్ఫ్లేషన్ను బీట్ చేయగలగాలి. సపోజ్ ఎగ్జాంపుల్, అప్పుడు ఇన్ఫ్లేషన్ ఒక 6% పర్ యానం ఉంది, ఓకే, ద్రవ్యోల్బణం 6% ఉంది. అలాంటప్పుడు నీ విత్డ్రావల్ రేటు ద్రవ్యోల్బణం కన్నా తక్కువ ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం గ్రోత్ రేట్ కార్పస్ ఎక్కువ పెరగాలి. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్లో పెట్టగలగాలి మనం. థర్డ్, మనం డబ్బులు సంపాదించేప్పుడు ఏంటంటే అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయాలి. సో అంటే వైల్ అర్నింగ్ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా లెట్సే మనం 35 ఉన్నాము, 60కి రిటైర్ అవుదాం అనుకుంటున్నాము. అలాంటప్పుడు 30స్లో 40స్లో కన్జర్వేటివ్గా చేస్తే మనం అనుకున్న కార్పస్, పెద్ద కార్పస్ క్రియేట్ అవ్వదు. మంచి కార్పస్ క్రియేట్ కావాలంటే వెన్ యు ఆర్ అర్నింగ్ అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయాలి. ఒక్కసారి క్లోజ్ టు కన్జంప్షన్ అంటే మనం కార్పస్ త్వరలో మనం స్టార్ట్ చేయబోతున్నాము, ప్రతి నెల రిటైర్ అవ్వబోతున్నాము అంటే 60 రిటైర్ అవుదాం అనుకుంటున్నాం అనుకోండి, 57, 55 నుంచి స్లోగా అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి స్లోగా కొంచెం సేఫ్టీ, కొంచెం కన్జర్వేటివ్గా మూవ్ అవ్వాలి. ప్రాబబ్లీ ఐడియల్లీ ఏంటి, అప్పటి వరకు ఈక్విటీలో పెట్టినాము, ఏది ఇన్వెస్ట్ చేస్తున్నాము అరౌండ్ 12 to 13, 14, 15% గ్రో అయ్యే అవకాశం ఉన్న ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాము. 55 నుంచి స్లోగా స్మాల్ పోర్షన్ డెట్ సైడ్ తీసుకెళ్ళడము, లేకపోతే హైబ్రిడ్ సైడ్ తీసుకెళ్ళడము. దేర్ బై ఏంటంటే మనం కన్జంప్షన్ చేసే టయానికి సఫిషియంట్ కార్పస్ క్రియేట్ అవుతుంది.